want justice. We want justice. నిరుద్యోగుల ఐక్యత ఉండాలి. నిరుద్యోగుల ఐక్యత ఉండాలి. రూపాన్ని వెంటనే ఉండాలి. రూపాన్ని వెంటనే ఉండాలి. రూపాన్ని వెంటనే ఉండాలి. జీవోని వెంటనే ఉండాలి. రూపాన్ని నియమకులు వెంటనే ఉండాలి. రూపాన్ని నియమకులు వెంటనే ఉండాలి. రూపాన్ని నియమకులు వెంటనే ఉండాలి. We want justice. We want justice. నియమకులు వెంటనే రూపాన్ని నియమకులు వెంటనే రూపాన్ని నియమకులు వెంటనే రూపాన్ని వెంటనే We want justice. We want justice. We want justice. జాగ్రత్తగా వెంటనే జాగ్రత్తగా వెంటనే జాగ్రత్తగా వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జస్టిస్ We want justice. వీరులారా వందనం నిజాది అమరులారా వందనం పాదాలకు మధ్యగా గనులారా మరచిపోము మేము మధ్యగా గనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడతాం ఓరు దండం పెడతాం వీరులారా వందనం నిజాది అమరులారా వందనం పాదాలకు. మా నిరుద్యోగులం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన జిల్లా గ్రంథాలయంకి వెళ్ళి కలెక్టర్ దగ్గర ర్యాలీగా రావడం జరిగింది. మేము మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే అశోక్ సార్ 13 రోజుల దీక్ష చేస్తుండు ఉద్యోగ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని. ఎందుకంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు చెప్పింది ఏంటంటే 2 లక్షల ఉద్యోగ మీకు ఇస్తాం, ఏడాది లోపు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. కేవలం మీరు ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు అంటే డిఎస్సిలో ఒక 5,000 ఉద్యోగాలు, అదేవిధంగా గ్రూప్ 1లో ఒక 60 ఉద్యోగాలు, అదే ఇతరత్ర కలిపి మొత్తం ఇంకొక 5,000 ఉద్యోగాలు. ఓవరాల్గా మీరు ఇచ్చింది 10,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ మీరు లేస్తే మన వినాయక లడ్డు పాటలు పాడినట్టు ఒకటి 50,000 ఒకటి 60,000 ఒకటి 70,000 ఒక 1,00,000 అని అసలు ఈ మంత్రులకు అవగాహన లేని మొత్తం హామీలు ఇస్తున్నట్టు. మీరు ఇచ్చింది మాత్రం కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ మీ హామీలు ఏమో ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బాజాప్తా మన గ్రూప్ 1 ఇష్యూ పైన టీజీపీఎస్సీ యొక్క ఇంటిగ్రిటీ లేదని చెప్పేసి మనకు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ బెంచ్ తీర్పు రావడం కోసం ఇవ్వడం కోసం 4 నెలలు పడితే కేవలం ఈ డివిజనల్ బెంచ్ ఒకటే రోజుల ఒకటే గంటల ఎంపటే చెప్పేసింది స్టే రద్దు చేసింది. ప్రభుత్వం మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే మాకు ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉండే, ఆ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కూడా కోల్పోతున్నాం మేము. ఎందుకంటే ఒక సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని 4 నెలలు కష్టపడి తయారు చేసిన తీర్పుని ఆ డివిజనల్ బెంచ్ జస్ట్ 1 అవర్లో దాన్ని రద్దు చేయడం అనేది మా యొక్క న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకాన్ని కోల్పోగొట్టింది. అదేవిధంగా మా నోటిఫికేషన్లు ఇస్తారా, మీరు సస్తారా? మేము మా ఎంతకాలం ఇంకా చదవాలి? మా ఏజ్లు అయిపోతున్నాయి, మా జీవితం అయిపోతుంది, మా కుటుంబాలు బాధపడుతున్నాయి. మేము ఏంది లైబ్రరీలో 5 రూపాయల భోజనం తిని చదువుకోవాలా? మేము ఇంకెంతకాలం ఈ యొక్క నిర్లక్ష్యం వహిస్తారు? దయచేసి మేము చెప్తున్నాం, ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా, సస్తారా? లేదంటే మేము రేపు స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి ప్రతి ఊళ్ళో ఉన్న నిరుద్యోగి ఖచ్చితంగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచ్గా అనేక స్థానాల్లో పోటీ చేస్తారు. మీ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా మేము నివర్తాం, మీ భరతం పడతాం. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.